బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన కేసు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదానికి బీజేపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనకు బండి సంజయ్కు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. బండి సంజయ్ తమ పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి అయినప్పటికీ ఈ వ్యక్తిగత వ్యవహారంతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఈ కేసులో కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. అసలు ఏం జరిగిందన్న విషయంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించి నిజానిజాలను బయటపెట్టాలని సూచించారు. ఈ అంశాన్ని రాజకీయంగా మలిచేందుకు ప్రయత్నించడం సరికాదని రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. ఇది వ్యక్తిగత కుటుంబానికి సంబంధించిన విషయం, దీనిని పార్టీకి అంటగట్టడం తగదు అని స్పష్టం చేశారు. బండి సంజయ్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఏదైనా ఉన్నట్లయితే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఆయన కోరారు. రాజకీయ విమర్శలు, ఆరోపణలకు తావు లేకుండా వ్యవస్థలు తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలని రామచంద్రరావు పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేసుపై విచారణకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ కేసు దర్యాప్తు ఎటువైపు మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నెలకొంది. పోలీసులు చేపట్టబోయే విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలు తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో విచారణ వేగవంతమైంది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా స్పందించడంతో ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ఆదేశాల మేరకు డీజీపీ సివి ఆనంద్ ఈ ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ విచారణ అంతా ఓ మహిళా ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో జరగనుంది. బాధితురాలి ప్రయోజనాలను కాపాడడంతో పాటు కేసులో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. మరోవైపు బండి భగీరథ్ తనపై పథకం ప్రకారం హనీ ట్రాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోక్సో కేసులో ఆరోపణలు, అలాగే హనీ ట్రాప్ ఫిర్యాదు, ఈ రెండింటిపై సిట్ లోతుగా విచారణ చేపట్టనుంది. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కేసులో సిట్ ఎలాంటి ఆధారాలు సేకరిస్తుంది, తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాయం లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మన నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్.